నమస్తే అందరికి. ఈరోజు మనం నవరాత్రి యొక్క 4వ రోజు అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈరోజు కూష్మాండ దేవిని పూజిస్తారు, అంటే కూష్మాండ అమ్మవారిని పూజిస్తారు. పూర్వ రోజుకున్నాము కదా, అందగంట అమ్మవారు అందరు రాక్షసుల్ని చంపుతారు అని చెప్పి, ఆ రాక్షసుల వల్ల వాళ్ళ అహింస వల్ల లోకమంతా చీకటి అయిపోయింది, లోకమంతా నశించిపోయి ఉంటుంది. వాళ్ళంతా చనిపోయినా కూడా ఇంకా చీకటి మయమై ఉంటుంది అన్నమాట లోకం. అప్పుడు అమ్మవారు కూష్మాండ దేవి యొక్క అవతారం తీసుకుంటారు. కూష్ అనగా చిన్న ఉష్ణం, అంటే ఆమె చిరునవ్వు. ఇంకా అన్నమన్నగా బ్రహ్మాండం, ఆమె యొక్క చిన్న చిరునవ్వుతోనే మొత్తం సృష్టిని మళ్ళీ సృష్టించింది, వెలుగులోకి తెచ్చింది అమ్మవారు అని చెప్పి చెప్తారనమాట. అమ్మవారు మళ్ళీ బ్రహ్మాండంని మళ్ళీ సృష్టించారు, అంటే త్రిమూర్తులు సృష్టించిన బ్రహ్మాండంని మళ్ళీ సృష్టించారు అని చెప్పి చెప్తారు. అమ్మవారి యొక్క ప్రత్యేకత ఆరోగ్యం, సంతోషం, సహనం అన్నీ చెప్తారు. ఇంకా అమ్మవారి యొక్క వాహనం సింహవాహనం. అమ్మవారికి అష్టభుజాలు ఉంటాయి, ఒక చేత్తో ఒక ఆశీర్వాదం అనుకోవచ్చు. అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సహనం, చిరునవ్వు, ఇంకా వెలుగు అన్నీ అమ్మవారు ప్రసాదిస్తారు అన్నమాట. కనుక ఈరోజు మనం కూష్మాండ అమ్మవారి దేవిని పూజిస్తాము. ఓం శ్రీ కూష్మాండ అమ్మవారికి జై.